మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు హీరోగా ఎంట్రీ ముందు చిరంజీవిని ఎలా భయపెట్టాడో, ఆ తరువాత ఏం జరిగిందో ఈ కథనం వివరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్ ప్రయాణంలో చాలామంది హీరోలు పోటీగా వచ్చారు. సుమన్, రాజశేఖర్ వంటివారు గట్టి పోటీని ఇచ్చారు. ఓ దశలో తననే డామినేట్ చేశారు. వాళ్ళెవరికీ చిరు భయపడలేదు. కానీ ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని చూసి మాత్రం మెగాస్టార్ భయపడ్డాడు. ఆయన హీరో కాకుండా ఉంటే బాగుండు అని మనసులో అనుకున్నారట. మరి ఆ కథేంటో చూద్దాం. చిరంజీవి ఎలాంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి లెజెండ్స్ ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. వారి పోటీని తట్టుకుని నిలబడాలి, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని చెప్పి చిరంజీవి డాన్సులు, యాక్షన్ విషయంలో ఎంతో కష్టపడ్డారు. వెండితెరపై సక్సెస్ అయ్యారు. అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. అనతి కాలంలోనే హీరోగా నిలబడ్డారు. చూస్తుండగానే స్టార్గా ఎదిగారు. ఆ టైంలో చిరంజీవి స్టార్ ఇమేజ్తో రాణిస్తున్నారు. నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా సెట్కి వెళ్లారు చిరంజీవి. అది ఒక స్టార్ ప్రొడ్యూసర్ సినిమా. అక్కడ ఆ నిర్మాత కొడుకుని చూశారు. చిరు హైట్, లుక్ పరంగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. తనకంటే అందంగా ఉన్నాడు. చూడ్డానికి అదిరిపోయాడు. వామ్మో, ఇతను సినిమాల్లోకి వస్తే మన పని అయిపోయినట్టే అని చిరంజీవి మనసులో అనుకున్నాడట. ఒకింత టెన్షన్ స్టార్ట్ అయిందట. చిరు రావడంతోనే రా రాజా అంటూ పిలిచిన ఆ నిర్మాత మా అబ్బాయి అంటూ ఆయన్ని పరిచయం చేశారు. ఏం చేస్తున్నాడని చిరు అడిగితే మాస్టర్స్ చేస్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, నాకు చెప్పి వెళ్లడానికి సెట్కి వచ్చాడు అని చెప్పాడట నిర్మాత. సినిమాల్లోకి రావడం లేదా అని చిరు అడిగితే అబ్బే లేదు, చదువుకుంటా అంటున్నాడని నిర్మాత చెప్పడంతో మెగాస్టార్ ఊపిరి పీల్చుకున్నాడు. హమ్మయ్య, మనం సేఫ్ అనుకున్నాడట చిరు. కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడట ఆ నిర్మాత కొడుకు. ఆ టైంలో నిర్మాత కలిస్తే, ఏంటి సార్ మీ అబ్బాయి చదువుకోవడం లేదా అని చిరు అడిగితే, లేదు రాజా సినిమాల్లో చేస్తానంటున్నాడని చెప్పేసరికి చిరుకి గుండెల్లో బాంబ్ పడినట్టయిందట. ఒక్కసారిగా నీరసం వచ్చేసిందట. కాని అప్పట్నుంచి ఇప్పటివరకు తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామని, ఒకరి బాగుని మరొకరం కోరుకున్నామని, పరస్పర ప్రోత్సాహంతో ఇక్కడ వరకు వచ్చామని తెలిపారు చిరంజీవి. ఇంతకి కటౌట్తోనే చిరంజీవిని భయపెట్టిన హీరో ఎవరో కాదు, స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడు, హీరో విక్టరీ వెంకటేష్. 1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. సూపర్ స్టార్ కృష్ణ ఈ మూవీ చేయనని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో వెంకీని హీరోగా మార్చేశారు రామానాయుడు. అలా వెంకీ హీరో అయ్యాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ అయ్యారు. ఎక్కువ సక్సెస్ రేట్తో విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకుని రాణిస్తున్నారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి స్టార్లకి పోటీ ఇచ్చారు. తనకంటూ సెపరేట్ జోనర్ని ఫిక్స్ చేసుకుని సూపర్ స్టార్గా ఎదిగారు. ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీకి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదని చెబితే అతిశయోక్తి కాదు. అలా వెంకీ గురించి చిరంజీవి సరదాగా చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెంకీ 75వ మూవీ ఈవెంట్లో గెస్ట్గా పాల్గొన్న మెగాస్టార్ సరదాగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. చిరంజీవిని భయపెట్టిన ఆ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన విధానం, వారిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఈ కథనం చక్కగా వివరిస్తుంది. చివరికి వారి స్నేహం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.